ఈరోజు మనం ఒక అద్భుతమైన ప్రాంతం గురించి చెప్పుకోబోతున్నాం. దేవభూమిగా కొలిచే ప్రాంతం అది. ఇప్పటి వరకు ఎవరికి బానిస కాని చిన్న దేశం అది. ఇక్కడి వాళ్ళంతా ఎప్పుడూ ఫిట్గా ఉంటూ మిగతా దేశాలకు ఆరోగ్యమే మహాభాగ్యం అని చెప్పే ప్రజలే ఇక్కడుంటారు. ఇంతకు ఆ దేశం మరేదో కాదు, మన పక్కనే ఉన్న నేపాల్. మరి అలాంటి నేపాల్ గురించి ఈరోజు ఈ వీడియోలో కొన్ని ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ గురించి, అక్కడ చూడదగిన ప్రదేశాల గురించి తెలుసుకుందాం. మరి ఈ వీడియోను ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. ఫెడరల్ రిపబ్లిక్ ఆఫ్ నేపాల్లో జనాభా సుమారు 3 కోట్ల మంది ఉంటారు. జనాభా పరంగా నేపాల్ దేశం 69వ స్థానంలో ఉంది. ఇక నేపాల్లో 20% మంది ప్రజలు నగరాల్లో ఉంటే మిగతా 80% మంది పల్లెల్లో ఉంటారు. ఇకపోతే నేపాల్ను విజిట్ చేయాలనుకునే ఇండియన్స్ ఎవరైనా సరే ఎలాంటి వీసా లేకుండానే నేరుగా వెళ్ళిపోవచ్చు. కాకపోతే వారికి భారత పాస్పోర్ట్ లేదా ఒరిజినల్ ఆధార్, ఓటర్ ఐడి ఉండాలి. ఖాట్మండూలో పశుపతినాథ్ ఆలయం, భక్తాపూర్లో యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్లు, చూడదగిన ప్రాంతాలు ఎన్నో ఉన్నాయి. పశుపతినాథ్ ఆలయం నేపాల్లో అత్యంత అద్భుతమైన ప్రదేశమని చెప్పొచ్చు. నేపాలీయులు శివుడిని జాతీయ దైవంగా కొలుస్తారు. ఖాట్మండులోని భాగమతి నది ఒడ్డున ఈ ఆలయం కనిపిస్తుంది. యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్స్లో, అలాగే 275 శైవ క్షేత్రాల్లో పశుపతినాథ్ ఆలయం కూడా ఒకటిగా నిలిచింది. ఈ దేవాలయంలోకి హిందువులకు మాత్రమే అనుమతి ఉంటుంది. దక్షిణ భారతదేశపు పూజారులు ఇక్కడి దేవదేవుడికి పూజాధికాలు నిర్వహిస్తారు. మహాశివరాత్రిని ఇక్కడ అంగరంగ వైభవంగా నిర్వహిస్తారు. ఈ పండుగ నాడు వేల సంఖ్యలో భక్తులు పశుపతినాథుడిని దర్శించుకుంటారు. ఉదయం పూట స్వామిని దర్శించుకుంటే ఎంతో ప్రశాంతంగా ఉంటుంది. ఇక మరో ఆలయం ముక్తినాథ్ దేవాలయం నేపాల్లోని ముస్తాంగ్ జిల్లాలో రాణిపవ్వా గ్రామానికి సమీపంలో ఉంది. పొఖారా నగరానికి దాదాపు 180 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ప్రపంచంలోని ఎత్తైన దేవాలయాల్లో ఇది ఒకటి. ఇది ఆ శ్రీ మహావిష్ణువుకు సమర్పించిన ఆలయం. ఈ ఆలయంలో శాలిగ్రామ శిలలను పూజిస్తారు. హిందువులు ముక్తినాథ్ ఆలయాన్ని ముక్తి క్షేత్రంగా భావిస్తారు. విష్ణువుకు అంకితం చేసిన ఈ ఆలయ నిర్మాణం పగోడా తరహాలో ఉంటుంది. ముక్తినాథ్ మందిరం సముద్ర మట్టానికి 3800 మీటర్ల ఎత్తులో ఉంటుంది. ముక్తినాథ్ ఆలయాన్ని చేరుకోవాలంటే సాహసయాత్ర చేయాల్సిందే. అలాగే నేపాల్ రాజధాని ఖాట్మండు సిటీని చూడాలంటే 2 కళ్ళు సరిపోవు. సాయంత్రం సమయంలో ఎంతో అందంగా ఉంటుంది. అలాగే ఇక్కడ ట్రెడిషనల్ డాన్స్ స్టైల్ కూడా పర్యాటకులను మరో లోకానికి తీసుకెళ్లిపోతుంది. ఇక షాపింగ్ ప్రియుల కోసం బెస్ట్ ప్లేస్ కూడా ఖాట్మండు. కొనుక్కునే వాళ్లకు కొనుక్కున్నన్ని వస్తువులు ఇక్కడ దొరుకుతాయి. ఇక ఖాట్మండులో సూర్యోదయం చూడటం నిజంగా ఒక గొప్ప అదృష్టమనే చెప్పాలి. అలాగే ఇక్కడి ఫుడ్ కూడా మస్తు మజాగా ఉంటుంది. ఇక ఫుడీస్కి లెక్కలేనన్ని రెస్టారెంట్స్ కూడా అందుబాటులో ఉన్నాయి. మరో ఇంట్రెస్టింగ్ ప్లేస్ జనకపురి, అంటే సీతాదేవి జన్మస్థలం. పూర్వకాలంలో మిథిలా నగరి రాజధానిగా దీన్ని భావించేవారు. సీతాదేవి తండ్రి జనక మహారాజు పేరు మీద జనకపురి అనే పేరొచ్చింది. రాముడు ఏ విల్లునైతే విరిచి సీతమ్మను పరిణయమాడాడో ఆ విల్లు ఇంకా అక్కడి ఆలయంలో కనిపిస్తుంది. తర్వాత ఇక్కడ చూడాల్సింది సాగర్ మాత నేషనల్ పార్క్. ఇదొక అద్భుతమైన నేచర్ పార్క్. ఇక్కడ రకరకాల కొత్త మొక్కలను, పువ్వులను, జంతువులను కూడా చూసే అవకాశం ఉంది. ఇకపోతే ఎవరైతే ఎవరెస్ట్కి వెళ్ళలేని వాళ్ళు ఉంటారో వాళ్ళు ఈ సాగర్ మాతా నేషనల్ పార్క్ వెళ్తే ఎవరెస్ట్ కనిపిస్తుంది. మార్చి నుండి మే వరకు లేదా సెప్టెంబర్ నుండి నవంబర్ మధ్య వెళ్తే ఇక్కడి సీనరీస్ చూడటానికి అద్దిరిపోతాయి. ఇక నేపాల్లో చూడదగిన సుందరమైన ప్రాంతాల్లో పోఖరా ఒకటి. ఇక్కడ అందమైన పెహ్వా సరస్సు కూడా ఉంటుంది. దీని చుట్టూ వాతావరణం చాలా అద్భుతంగా ప్రశాంతంగా ఉంటుంది. ఇక పోఖరాలో సాయంత్రాలు చాలా ఆహ్లాదంగా ఉంటాయి. ఆ సాయంత్రాలు అలాగే ఉండిపోతే బాగుండు అనేంతలా ఆకట్టుకుంటాయి. నేపాల్లో లుంబిని చూడదగిన మరో అద్భుతమైన స్థలం. గౌతమ బుద్ధుడి జన్మస్థలమే ఈ లుంబిని. మౌర్య శకంలో పన్నుల గురించి చర్చించిన రుమ్మిడి స్తంభాల శిలాశాసనం లుంబినిలో బయటపడింది. ఆ ప్రాంతాన్ని సామ్రాట్ అశోకుడు సందర్శించడానికి వచ్చినప్పుడు అక్కడి ప్రజల పన్నులను తగ్గిస్తూ చేసిన శిలాశాసనం ఉంది. రూపాండిహి జిల్లాలో ఉన్న లుంబిని ఒక ప్రసిద్ధమైన బౌద్ధ క్షేత్రం. మహారాణి
ఆమె విగ్రహం కూడా ఇక్కడ కనిపిస్తుంది. అక్కడ ఏ కోరిక కోరుకున్నా వెంటనే తీరుతుందని చాలామంది నమ్ముతారు. ఇక మరో ప్రదేశం గురించి చెప్పుకోవాలంటే దేవఘట్ ధామ్. కాళీగండకి, త్రిశూలి నదుల సంగమమే ఈ ధామం. మకర సంక్రాంతి సమయంలో ఎంతోమంది హిందువులు ఈ ప్రాంతాన్ని దర్శించుకోవడానికి వస్తారు. ఇక్కడ త్రివేణి మందిరం, వాల్మీకి ఆశ్రమం, సోమేశ్వర్ కాళికా మందిరం వంటివి ఎన్నో చూడదగిన ప్రాంతాలున్నాయి. ఇకపోతే నేపాల్ స్వాతంత్ర దినోత్సవం అనేదే ఎప్పుడూ జరుపుకోలేదు. ఎందుకంటే నేపాల్ ఎప్పుడూ ఎవరికీ బానిస కాలేదు. మరి ప్రపంచంలోని 10 ఎత్తైన పర్వతాలు, శిఖరాల్లో 8 ఇక్కడే ఉన్నాయి. ప్రపంచంలోనే ఎత్తైన పర్వతం ఎవరెస్ట్ కూడా నేపాల్లోనే ఉంది. నేపాల్లోని మొత్తం జనాభా 21.3% మంది హిందూ మతానికి చెందినవారే ఉంటారు. నేపాల్ ప్రజలు ఇతర మతాలను కూడా గౌరవిస్తారు. నేపాల్లో సెప్టెంబర్ 20, 2015 నుండి కొత్త రాజ్యాంగం అమల్లోకొచ్చింది. ఈ దేశంలో ఎప్పుడూ మతపరమైన అల్లర్లను కానీ, మతం పేరుతో రక్తపాతం కానీ జరగలేదు. ఇక్కడి ప్రజలు దాదాపు 123 భాషలను ఉపయోగిస్తున్నారు. వినోద్ చౌదరి మొదటి నేపాలీగా చరిత్రకెక్కాడు. అలాగే ఇతను 2013 సంపన్నుల జాబితాలో చోటు సంపాదించాడు. నేపాల్లో కనిపించే చాలా తెగల్లో ఒక స్త్రీకి చాలామంది భర్తలుంటారు. మరో ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే మనకు ఆదివారం సెలవైతే నేపాల్లో శనివారం సెలవు దినంగా ఉంటుంది. ఇక నేపాల్లో 25 ఏప్రిల్ 2015 సంభవించిన భూకంపం కారణంగా ఎన్నో భవనాలు దెబ్బతిన్నాయి. ఈ ప్రమాదంలో దాదాపు 9,000 మంది వరకు మరణించగా 21,000 మందికి పైగా గాయపడ్డారు. నేపాల్లో వ్యవసాయం, పర్యాటకం మాత్రం ప్రధాన ఆదాయ వనరులుగా ఉన్నాయి. స్కంద పురాణాన్ని అనుసరించిన మహర్షి నేమి హిమాలయాల్లో తపస్సు చేసేవారని తెలుస్తోంది. నేపాల్ ప్రపంచంలోని అత్యంత పేద దేశాలలో ఒకటి. నేపాల్ పురాతన చరిత్రంతా ఖాట్మండు లోయ నుంచే ప్రారంభమవుతుంది. ఖాట్మండు లోయలో లభించిన రాతియుగం నాటి 9 వస్తువుల ఆధారాలను పరిశీలించినప్పుడు హిమాలయ లోయలో మానవ ఉనికి 11,000 సంవత్సరాల కిందటే ఉందని నిర్ధారించబడింది. నేపాల్లోని గూర్ఖా సైనికులు తమ దేశాన్ని రక్షించుకుంటారు. ఆసియాలోని పురాతన హిమాలయ పర్వతాలు భారత్, పాకిస్తాన్, చైనా, నేపాల్ మరియు భూటాన్కు విస్తరించున్నాయి. అలాగే 5 ప్రధాన నదులైన గంగా, బ్రహ్మపుత్ర, యాంగ్జీ, సింధు అన్నీ హిమాలయాల్లోనే పుట్టాయి. అందుకే హిమాలయాలు ప్రపంచంలో 3వ అతిపెద్ద ప్రదేశంగా చరిత్రకెక్కాయి. ఇక్కడ దాదాపు 15,000 హిమానీ నాదాలు కూడా ఉన్నాయి. మౌర్యులు, గుప్తులు ఈ ప్రాంతాన్ని పాలించారు. మల్లరాజులు 12వ శతాబ్దంలో అధికారంలోకి వచ్చి 200 సంవత్సరాలు పాలించారు. 18వ శతాబ్దం మధ్యలో గూర్ఖా రాజు పృథ్వీనారాయణ్ ప్రస్తుత నేపాల్ నిర్మాణానికి కారకుడిగా నిలిచారు. నేపాల్ రాజ్యాన్ని ఇంతవరకు ఏ విదేశీయుడు పాలించలేదు. అందుకే ఇక్కడ ఎలాంటి స్వాతంత్ర దినోత్సవాన్ని జరుపుకోరు. 2006లో మొదలైన ప్రజాస్వామ్య ఉద్యమం కారణంగా 2008లో నేపాల్లో రాచరిక పాలన ముగిసి రిపబ్లిక్ పాలన ప్రారంభమై రామ్ వరణ్ యాదవ్ నేపాల్ తొలి ప్రధానమంత్రి అయ్యారు. ఇకపోతే ఎంతోమంది మౌంటైనియర్స్, పర్వతారోహకులు ఎవరెస్ట్ని అధిరోహించలేక మరణించారు. కానీ 29 మే 1953న బ్రిటిష్ అధిరోహకుడు సర్ ఎడ్మండ్ హిల్లరీ, అతని షెర్పా గైడ్ టెన్జింగ్ నార్గే ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించిన మొట్టమొదటి వ్యక్తులుగా చరిత్రలో పేరును శాశ్వతం చేసుకున్నారు. హిమాలయాల్లో కనిపించే 4,800 మీటర్ల ఎత్తులో ఉన్న అందమైన టిలీచో సరస్సు, అలాగే అత్యంత లోతైన సరస్సు షే పోక్సుండో, ఇకపోతే సాగర్ మాతా నేషనల్ పార్క్ చుట్టుపక్కల ప్రాంతాన్ని 1976 నుండి రక్షిత ప్రాంతంలోకి తీసుకొచ్చింది ఇక్కడి ప్రభుత్వం. మరి ఇది నేపాల్ వెనుక ఉన్న కథ కమామిషు. మరి ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి.